ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో జీకేకి సంబంధించిన ఒక బిట్టు ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చేది ఇది. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ కుడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్. ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే కర్ణాటక ఒకటి, గుజరాత్ ఒకటి, తమిళనాడు, రాజస్థాన్. దీని ఆన్సర్ ఏంటంటే తమిళనాడు. సో అసలు ఈ న్యూక్లియర్ పవర్ స్టేషన్ గురించి ఫస్ట్ ఈ తమిళనాడు లేదంటే ఇంకేమైనా స్టేట్లో ఏమేమి పవర్ స్టేషన్లు ఉన్నాయి అంటే న్యూక్లియర్ పవర్ స్టేషన్లు ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ఇది ఫస్ట్ చూడండి, ఎప్పుడైనా ఏ ఎగ్జామ్లో అయినా ఇచ్చిన క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఉంటాయి. ఈ 4 ఆప్షన్లో మనం ప్రతి ఆప్షన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆన్సర్ కాకుండా రిమైనింగ్ 3 బిట్స్ తెలుసుకుంటే నెక్స్ట్ టైం ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఆ బిట్ మనం ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే కుడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్ అంటే మీనింగ్ ఏంటంటే తమిళనాడు స్టేట్లో ఈ కుడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్ అనేది లొకేట్ అయి ఉందని మీనింగ్. అసలు యాక్చువల్ దీనికి సంబంధించిన కొద్దిగా థియరీ ఏముందంటే ద కుడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తిరువన్వేలి డిస్టిక్ ఆఫ్ తమిళనాడు. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలోనే సో లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇది. ఇట్ హ్యాస్ కెపాసిటీ ఆఫ్ 6000 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో 6000 మెగావాట్స్, ఇక్కడ మెగా అంటే ఏంటంటే 10⁶ అని మీనింగ్. సో 6000 ఇంటూ 10⁶ అని మీనింగ్ ఇక్కడ. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంట్రీ రష్యా. సో రష్యా యొక్క సహకారంతో ఈ కుడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్ అనేది సో డెవలప్ చేశారు. ఇట్ ఈస్ ద ఇండియన్ ఫస్ట్ న్యూక్లియర్ స్టేషన్ ఇన్ విచ్ వి యూస్ ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్. ఇక్కడ మనం PWR అంటే ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ అసలు ఈ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇండియాలో ఎలా ఉంది అంటే చూడండి ఇక్కడ. సో న్యూక్లియర్ పవర్ ఇన్ ఇండియా. న్యూక్లియర్ పవర్ ఇస్ ద 7th లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఇండియా ఆఫ్టర్ కోల్, సోలార్, విండ్, హైడ్రో, గ్యాస్ అండ్ బయోమాస్. అంటే ఏంది బొగ్గు, దాని తర్వాత సూర్యరశ్మికి సంబంధించింది, గాలికి సంబంధించింది, సో నెక్స్ట్ గ్యాస్కి సంబంధించింది, దాని తర్వాత మళ్ళీ భూమిలో నుంచి వచ్చే దానికి సంబంధించింది. ఇలా డిఫరెంట్ టైప్స్ మనం ఏంటంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంటాం. కానీ ఇందులో మనకి 7th లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏంటంటే న్యూక్లియర్ పవర్ అనమాట. సో యాజ్ ఆఫ్ నవంబర్ 2024 ఇండియా హ్యాస్ 24 న్యూక్లియర్ రియాక్టర్స్. 2024 నవంబర్లో అప్పుడు దాకా మనకి ఇండియాలో మొత్తం 24 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నవి. ఇవి ఇందులో మామూలుగా ఇన్ ఆపరేషన్ ఇన్ 8 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనమాట. అంటే మనకి 8 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆపరేషన్ చేస్తున్నాము విత్ ఏ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 8180 మెగావాట్స్. అంటే ఇక్కడ మనకి టోటల్ కెపాసిటీ ఎంత ఉందంటే 8180 మెగావాట్స్ ఉంది. మెగావాట్స్ అంటే ఇప్పుడే చెప్పాను 10⁶ అని. సో న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూస్డ్ ఏ టోటల్ ఆఫ్ 48 టెరావాట్స్ అనమాట. ఈ ఇక్కడ జాగ్రత్త 48 టెరా అంటే మీనింగ్ ఏంటంటే 10⁻12 అని మీనింగ్ ఇన్ 2023. కంట్రిబ్యూటింగ్ అరౌండ్ 3% ఆఫ్ టోటల్ పవర్ జనరేషన్ ఇన్ ఇండియా. మొత్తం ఇండియా పవర్ జనరేషన్లో 3% అనేది ఈ న్యూక్లియర్ పవర్ బేస్ చేసుకొని మనకు ప్రొడ్యూస్ అవుతుంది. సో 11 more రియాక్టర్స్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్. ఇంకా 11 రియాక్టర్స్ అనేవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. విత్ ఏ కంబైన్డ్ జనరేషన్ కెపాసిటీ ఆఫ్ 8700 మెగావాట్స్ అనమాట. ఈ మొత్తం కలుపుకొని మనకి ఎంత 8700 మెగావాట్స్ ఉన్నాయి. అసలు ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి కెపాసిటీ ఎంత, సో ఏ పవర్ ప్లాంట్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది అనే దాని గురించి ఒక టేబుల్ ఫామ్లో తెలుసుకుందాం. సో న్యూక్లియర్ పవర్ స్టేషను స్టేట్ టోటల్ కెపాసిటీ అనమాట. సో న్యూక్లియర్ పవర్ స్టేషన్లో ఫస్ట్ ఏంటంటే తారాపూర్ అంటే మహారాష్ట్ర. సో దీని కెపాసిటీ ఎంత ఉంటుందంటే సో 1400 మెగావాట్స్ అనమాట. సో రౌత్ బాతా రాజస్థాన్ అనమాట. ఇది 1180 ఉండిద్ది. సో మెగావాట్స్ ఉండిద్ది. నెక్స్ట్ కుడంకులం తమిళనాడు, ఇప్పుడే చెప్పాను కుడంకులం తమిళనాడు. ఇది మామూలుగా 2000 మెగావాటు. ఇది భారతదేశంలోనే హయ్యెస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ప్రొడక్షన్ అనమాట ఇది. సో అందుకని ఇది మామూలుగా మనకు ఒక బిట్ కూడా ఉంది. అది ఏంటంటే చూడండి ఇక్కడ. సో విచ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హ్యాస్ ద హయ్యెస్ట్ ప్రొడక్షన్ కెపాసిటీ ఇన్ ఇండియా. సో ఏంటిది దానికి ఆన్సరు? సో తమిళనాడులో కుడంకులం. సో కైగా అంటే కర్ణాటక. ఇది ఎంత ఉంటుంది అంటే 8080 మెగావాటు. నెక్స్ట్ కాక్రాపారా గుజరాత్లో ఉండిద్ది. ఇది 1140 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో కల్పకం తమిళనాడులో ఉండిద్ది. ఇది 440 ప్రొడ్యూస్ చేస్తుంది. నరోరా ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది కూడా 440 ప్రొడ్యూస్ చేస్తుంది మెగావాట్స్ అనేది. ఇక్కడ మీకు మొత్తం గుర్తుపెట్టుకుంటే కుడంకులం ఏమో తమిళనాడులో ఉంది. ఇది హైయెస్ట్ అంటే 2000 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ కల్పకం, తర్వాత నరోరా. ఈ రెండు తమిళనాడులో కల్పకం ఉండిద్ది. నరోరా అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ రెండు 440 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఇప్పుడే చెప్పాను విచ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రొడక్షన్ కెపాసిటీ ఇన్ ఇండియా. సో కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనమాట ఈజ్ located in the Tamil Nadu, southern India. It is the highest capacity nuclear plant in India with a total of 2000 megawatts currently installed with a
ఫర్దర్ 2000 మెగావాట్స్ అండర్ కన్స్ట్రక్షన్. దీని ట్రిక్ ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే జాగ్రత్త చూడండి. సో ట్రిక్ ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను ఇది మామూలుగా ఇది మనం గుర్తుపెట్టుకోవడానికి మామూలుగా ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. సో ఉత్తరప్రదేశ్, యూపీ అంటే ఉత్తరప్రదేశ్లో నరుడు ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉత్తరప్రదేశ్లో నరుడు అంటే ఏంది, మనకి ఉత్తరప్రదేశ్లో ఏముంది, సో ఉత్తరప్రదేశ్లో మామూలుగా మనకి ఏముంది, జాగ్రత్త చూడండి, నరోరా అని ఉంది. సో ఉత్తరప్రదేశ్ స్టేషన్ నరోరా అంటాం కాబట్టి మనం ఉత్తరప్రదేశ్లో నరుడు. తమిళనాడులో కల్పకం ఒకటి, కుడంకులం ఒకటి. కల్పకంకి కళ్ళు, కుడంకులంకి కొండ, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. కల్పకంకి కళ్ళు, కుడంకులంకి కొండ. సో గుజరాత్లో కాక్రాపార కాబట్టి కాకరకాయ అని గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్లో రౌత్ బాట్ కాబట్టి రా మెటీరియల్ అని గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్రలో తారాపూర్ కాబట్టి తారలు అని, మహారాష్ట్రలో తారలు ఎక్కువ ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటక అంటే కైగా నేను కైట్ అని గుర్తుపెట్టుకోండి అనమాట. సింపుల్గా అర్థమైంది. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే, ఎవరిని ఏమి కించపరచడానికి కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఒక షార్ట్ కట్ టెక్నిక్ లాగా అనమాట. ఇది భారతదేశంలో చూడండి, నరోరా ఉత్తరప్రదేశ్లో ఇక్కడ ఉండిద్ది అనమాట. సో రౌత్ బాత్ అంటే రాజస్థాన్లో ఇక్కడ ఉండిద్ది. సో నెక్స్ట్ కాక్రాపారా అంటే గుజరాత్. నెక్స్ట్ మహారాష్ట్రలో తారాపూరు. సో నెక్స్ట్ కైగా అంటే కర్ణాటక. తర్వాత తమిళనాడులో కల్పకము తమిళనాడు, కుడంకలము ఇక్కడ మా తమిళనాడు అనమాట. ఇది పవర్ స్టేషన్ సంబంధించింది, అంటే పవర్ అంటే న్యూక్లియర్ పవర్ సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. మనకి ఎన్టీసీ ఎగ్జామ్లో ఇచ్చిన బిట్టు కానీ ఒకటే, కానీ ఈ బిట్టు వల్ల మనం ఏం చేసుకున్నామంటే ఈ కాన్సెప్ట్ కూడా నేర్చుకోవడం వల్ల ఏమైందంటే ఇట్లాంటి బిట్స్ ఎగ్జామ్లో ఏమైనా ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయడం పాసిబిలిటీ ఉంటుంది. అంటే న్యూక్లియర్ పవర్ స్టేషన్ గురించి ఇస్తే మీరు కంపల్సరీగా బిట్టు డెన్షూర్గా పెట్టచ్చు. ఒకే ఒక బిట్ ఏంటిది, 7 మామూలు న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి, దాని కెపాసిటీ తెలుసు మనకి. సో హైయెస్ట్ ఏందో లోయెస్ట్ ఏందో తెలిసిద్ది, ఏ స్టేట్లో ఉందో తెలిసింది, ఇంకా అంతే సింపుల్గా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.